ముఖ్యంగా ముస్లిం పెద్దలతో మేము మాట్లాడాలనుకునేది ఒకటి, మీరు ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా రూమర్స్ కానీ అక్కడ అది జరిగిందంట ఇది జరిగిందంట అని వెంటనే రియాక్ట్ కావడం కానీ అటువంటి దయచేసి చేయొద్దండి. ఈ ఉత్సవాల్లో ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే పోలీసుని నమ్మండి, మా యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి ప్లీజ్. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చిన, ఎగ్జాంపుల్ మాస్కుల దగ్గర కూడా ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే జనరల్గా వాళ్ళు ఒక ఉత్సవం మూడ్లో ఉంటారు, అంటే ఆ సాంగ్స్కి ఎంజాయ్ మూడ్లో ఉంటారు. ఇక్కడ మాస్క్ ఉంది అని ఒక్కొక్కసారి విచక్షణ కూడా ఉంటారు, తెలియకుండా ఒక్కోసారి తప్పులు జరుగుతాయి. తెలియకుండా తప్పులు జరిగినా కూడా మేము దాన్ని లైట్గా తీసుకోం. మీ నోటీస్కి వస్తే మీ యొక్క మనోభావం దెబ్బతినకుండా మేము మా యొక్క ఉద్యోగాన్ని మేము కరెక్ట్ చేస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా హిందూ పెద్దలకు కూడా అదే చెప్తున్నాము, దయచేసి ఏ చిన్న తప్పిదం జరిగినా మా యొక్క సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడ దేనికి ఓవర్ రియాక్ట్ కావద్దండి. ఫస్ట్ మనమంతా మనిషి అన్న సంగతి గుర్తు తెచ్చుకుందాం. మనిషి తర్వాతనే మతాలు కులాలు ఉద్భవించిన చరిత్ర మీ అందరికీ తెలుసు. మనిషిగా బతుకుదాం. ఈ గత చరిత్ర ఆదోని కొద్దిగా తమిళనాడు ముద్ర ఉంది, దయచేసి ఆ ముద్రను పోగొట్టి పీస్ ఆదోనిని మనం అందరం చూద్దామని, అది మీ చేతుల్లో ఉందని, భవిష్యత్తు భావితరాలకి మన యొక్క ప్రవర్తనను బట్టి మన యొక్క యాటిట్యూడ్ని బట్టి ఈ ముద్ర ఇట్లా క్యారీ అవుతుంది. కొన్ని ఏరియాలో చూస్తున్నాం, ఉత్సవాల్లో ముస్లిం పెద్దలు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వాటర్ సప్లై చేయడం కావచ్చు, రకరకాల చాలా సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. సో ఎలాంటి కమ్యూనిటీ భావం చూపించకుండా అందరూ ఉంటారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 11 కల్లా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా, మా ఆఫీసర్స్ చెప్పినట్టుగా 11కి డీజే గీజే ఏముండదని ఈ సభాముఖంగా మేము చెప్తున్నాము. మెయిన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసేస్తే ఆటోమేటికల్గా స్పీడ్కి వెళ్ళిపోతారు. దయచేసి మీ వైపు కూడా మాకు సహకారం ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరేమో పెద్దలు చెప్తారు, సార్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండండి అంటారు, కానీ ఆడ ఫీల్డ్లో వేరే ఉంటుంది. అదేవిధంగా పెద్దలు చెప్పారు, ఎంతసేపు ఎక్కువ మాట్లాడితే ఉత్సవం జరుగుతుందా అది జరుగుతుందా మేమేం ఆలోచించకుండా డ్రంక్ డ్రైవ్ చేసి మరీ తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే దేవుడి దగ్గర ఎంత సాంప్రదాయబద్ధంగా దేవుడి యొక్క ప్రతిష్టను దిగజారకుండా చేస్తే బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నిమజ్జనం ప్లేస్ లో ఎవరైతే పోతున్నారో, సారీ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఉత్సవ కమిటీతో దయచేసి మీ దగ్గరికి వచ్చినా కూడా ప్రతి ఉత్సవ కమిటీ పెద్దలతో మేము మాట్లాడతాం. ప్రతి విగ్రహానికి వాలంటీర్స్ ఉంటారు, పెద్దలు ఉంటారు, వాళ్ళకి మేము పర్సనల్గా కొన్ని సలహాలు ఇస్తాం. కొన్ని ఎందుకంటే దాంట్లో కొందరు తాగిన మైకంలో స్విమ్మింగ్ వచ్చి కూడా రెస్క్యూ పిల్లల్ని కాపాడగలిగిన పరిస్థితుల్లో ఉంటారు. అవన్నీ మేము ప్రాక్టికల్గా మేము ఎన్నో రిస్కులు ఎన్నో ప్రాబ్లమ్స్ చూసింటాం మా యొక్క సర్వీస్లో చూసిన యొక్క బ్యాడ్ ఇన్సిడెంట్స్ని, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇంకా ఎటువంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మేము ప్రతి వినాయకుడు ఎవరైతే స్టాచ్యూ ఇంట్లో కాకుండా బయట ఎవరైతే పెట్టింటారో ప్రతి ఒక్కరూ ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ సిఐ గారి దగ్గరికి, 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ సిఐ గారి దగ్గరికి, రూరల్ సిఐ గారి దగ్గరికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రావాల్సిందే, అనుమతి తీసుకోవాల్సిందే. మా యొక్క సలహాలు సూచనలు ఇండివిజువల్గా మీరు తీసుకోవాల్సిందే. ఇది పైన డీజీ గారి ఉత్తర్వులు. అంతే మా వైపు నుండి, పోలీస్ వైపు నుండి. దయచేసి మీ అందరు సహకరిస్తే ఎలాంటి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరగాలని మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా పోలీస్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఒక నిమిషం, అర్థమైంది, నేను చెప్తాను. కంట్రోల్ రూమ్ ఓపెన్ చేస్తున్నాం సార్, చెప్తాను సార్. అది పబ్లిష్ చేస్తాం సార్. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ రెస్పాండ్ అయ్యేటట్టు ఆ కంట్రోల్ రూమ్ కన్సర్న్
ఆఫీసర్స్ కి కమ్యూనికేట్ చేస్తారు, మేము వీళ్ళని త్వరగా రెస్పాండ్ అవుతాం. ఎస్ సార్, ఎస్పెషల్లీ పెద్దలు సార్, బ్రదర్ మీరు మత పెద్దలు, మీతో మేము మళ్ళీ కలుస్తాం. దయచేసి దేనికి ఓవర్ రియాక్ట్ కావద్దండి. ఏ చిన్న సమస్య వచ్చినా ఇంకోసారి చెప్తున్నామో మమ్మల్ని నమ్మండి, మా నోటీసులు పెట్టండి. మనం ఒక దగ్గర ఇదేంటంటే కమ్యూనల్ రిలేటెడ్ ఏమవుతుందంటే ఏ ఫ్యాక్షన్ ఏ క్రైమ్ రిలేటెడ్ ఎంత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఆదంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా 1 day 2 days 3 days ఎగ్జాంపుల్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఏదైతే కమ్యూనల్ రిలేటెడ్ రోగం ఉందో అది పొరపాటున మన దగ్గర ఉత్పన్నమైన ఎక్కడ ఉత్పన్నమైన అది ఎక్కడో ఎంటైర్ కంట్రీ మొత్తం పాకే అవకాశం ఉంటుంది. దయచేసి అటువంటి వివాదాస్పదాలకి మనం కేటర్ ఎందుకు కాకూడదు అనేది మా అధికారుల యొక్క కోరిక. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మత పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెల్లిస్తున్నాను. నమస్తే. సిఐ గారు, వన్ టౌన్ సిఐ గారు ఇప్పుడు రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేయమని చెప్పారు. ఎందుకంటే డిఎస్పీ గారు పాత వాళ్ళ ఆధునికం, ఆయన వాళ్ళకి తెలుసు. దాదాపు ఎందుకు చెప్తున్నారంటే శ్రీరామ గారికి ఈజ్ యాక్టివ్, ఈజ్ టైగర్ అని చెప్పి ఊళ్ళో మంచి పేరు పడింది. 11 గంటలంటే దాదాపు ఒక 10-12 సంవత్సరాల కింద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ విధంగా ప్రతిష్ట చేస్తారు. డీజిల్ వాడు ఆ లక్షల తాగిన మైకంలో మార్నింగ్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ప్రకారమే 4కి స్టార్ట్ చేస్తాడు. 4కి స్టార్ట్ చేస్తే ఎంతకు అర్లీ మార్నింగ్ 3 వరకు ఊగుతూనే ఉంటాడు. అసలే తాగింటాడు. వాడు తింటున్నానా లేదా కూడా ఉంటాడు. డీహైడ్రేట్ అయ్యి మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో చాలా చూసినాం. డ్యాన్స్ వేస్తూ యంగ్స్టర్స్ చాలా మంది చనిపోతున్నారు. ఎందుకంటే వాడు జనరల్ వర్కౌట్స్ చేస్తేనే 1 hour 2 hours చేస్తే తెలియకుండానే స్టామినా అయిపోతుంది. అటువంటిది వాడు ఎన్ని గంటలు లాస్ట్ 6 hours డ్యాన్స్ చేస్తారు. డీహైడ్రేట్ అయ్యి చనిపోరంటే చనిపోరా. కనుక కొద్దిగా మనం వాళ్ళ యొక్క ఆనందానికి ఎక్సెస్ కాకుండా వాళ్ళకి చిన్న స్పీడ్ బ్రేక్ వేయకపోతే బాగుండదు. మీరు అన్నట్లు లక్షలు పెట్టుకున్నారు కరెక్టే. అదేదో అందరు చూసేటట్టుగా 11 వరకు అంటే జనరల్ గా మనసు పడుకునే పీక్ స్టేజ్ సరిపోతుంది. మేము 11 అంటే డీజిల్ మాత్రం పక్కా 11కి బంద్ చేపిస్తాం. ఒక 10 నిమిషాలు అటు ఇటు అనేసరికి మూమెంట్ సరికి ఒక 10 minutes అట్లా సరిపోతుంది. అది ఏదైనా అర్లీగా 5కి స్టార్ట్ చేసుకోండి. 5కి స్టార్ట్ చేస్తే 5 to దగ్గర 11 అంటే నీకు 6 hours వస్తుంది. 6 hours సరిపోతుంది అనేది మా తరఫున. మీ విగ్రహాన్ని ఊర్లో ఉండేటువంటి ప్రజలు, ఆడవాళ్ళు బయట నుంచి వచ్చి కూడా చూడాలనేది కోరిక. 11 దాటితే చూసేదానికి సామాన్యమైనటువంటి ప్రజలు కానీ ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? జనరల్ గా కూడా ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే విగ్రహం పెట్టడము, విమర్శనం ఇది ఒక బాధ్యత, మధ్యలో ఒక పండుగ. ఎక్కడ కూడా ఇటువంటి ఇప్పుడు సార్ ఎమ్మెల్యే సార్ ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ చేసుకొని సార్ కూడా అన్ని ప్రతిదీ చెప్తున్నాడు. ఓఆర్ఎస్ స్టాచ్యూట్స్ దగ్గర నుంచి ప్రతి పాయింట్ చేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్ల కృషి ఏదో చిన్న దీనివల్ల మీరు ఎంత బాధ్యతగా భయంగా ఉంటారు. మీ అందరి కృషి ఒక 2 ఇన్సిడెంట్ వల్ల ఏదైనా అయిపోయింది అనుకో బాధ అవుతుంది కదా. అందుకనే ఏదో ఒక చోట మనం కటాఫ్ పెట్టుకుంటే బాగుంటుంది అంతే తప్ప వాళ్ళు ఇంకో రకంగా అనుకోద్దండి. సార్ ఇంతకుముందు ఎన్ని క్రైమ్స్ పెట్టారో సార్ 3 పెట్టారని చెప్పారు. 4 దయచేసి దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుందని చెప్తున్నాను. 4 సరిపోదు, 6 మా పోలీస్ వైపు నుండి ఆఫీసర్స్ క్రైమ్ మ్యాప్ సార్ దయచేసి వినండి. గతంలో ఇప్పుడు మనకు 2-3 కావడానికి కారణం వచ్చేసి రూట్ మ్యాప్ ఎమ్మిగనూరు జంక్షన్ నుండి డైరెక్ట్ మెయిన్ రోడ్ లోనే పోతుంది. ఎమ్మిగనూరు బస్ స్టాండ్ నుండి ఎమ్మిగనూరు క్రాస్ ఏమంటారు పీసీఆర్ సర్కిల్ నుండి 2 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దాని మీదుగానే పోబడింది. ఇది పోలీస్ అధికారులంతా కలిసి తీసుకున్న నిర్ణయం అండి. ఎందుకంటే కొన్ని విగ్రహాలు మన చెట్లకి మన హాస్పిటల్ ముందర పోతున్నాయని చిన్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అక్కడ హాస్పిటల్ వాళ్ళు కావచ్చు, అక్కడ రెసిడెన్షియల్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ పోవడం ద్వారా మనకి దగ్గర 4 hours డే అవుతుందని ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది. సో అందరం 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ సిఇస్ ప్లస్ డిఎస్పీ సార్ అధికారులందరము గతంలో కూడా ఇట్లా పోతుండే కనుక మెయిన్ రోడ్ లోనే పోవడం కరెక్ట్ అనేసి నిర్ణయించుకోవడం జరిగింది.
మా వైపు నుండి ఎంతండి. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. 600 విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. దీనికోసం లాస్ట్ ఇయర్ వచ్చి 450 మెంబర్స్ వరకు సిబ్బంది వచ్చినారు. దీంట్లో మా బందోబస్తు ఏర్పాట్లు అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ ప్రీ ఇమర్షన్ బందోబస్తు అని ఉంటుంది. అంటే ఇమర్షన్ చేసే డేట్ కంటే ముందు 7th నుండి కూడా మా ప్రీ ఇమర్షన్ బందోబస్తు స్టార్ట్ అవుతుంది. ఆ బందోబస్తులో ఫస్ట్ మీరు కమిటీ మెంబర్లకు విజ్ఞప్తి చేయడం ఏమంటే ప్రతి విగ్రహాన్ని కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దానికి ఒక సింగిల్ విండో యాప్ ఏర్పాటు చేయడం అయింది. దానికి 7995095800కి హాయ్ అని మెసేజ్ ఇస్తే మీకు ఆ అప్లికేషన్ ప్రొఫార్మాను దాంట్లో మీరు పాటించవలసిన పద్ధతులన్నీ డౌన్లోడ్ అవుతాయి. దాన్ని ఫిల్అప్ చేస్తే మాకు సంబంధిత అధికారులందరికీ కూడా అన్ని ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఆ సమాచారం అందుతుంది. 7995095800 ఇది స్టేట్ వైడ్ ఉంది యాప్. ఇది మన ఆధార్ కోటే కాదు, స్టేట్ వైడ్ ఉంది. ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఈ ఉత్సవాలు అంటే పాండవ్స్ ఏర్పాటు చేసే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అంటే ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా వాలంటీర్లు అనే వాళ్ళు 24 గంటలు ఉండాలి. తర్వాత రైట్ ప్రూఫ్ కవరేజ్ ఉండాలి. తర్వాత ప్రమాదాలు జరగకుండా అంటే ఇవి దీపాలు ఇటువంటి ఉంటాయి కదా, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. తర్వాత ఇమ్మర్షన్ రోజు వచ్చి దాదాపు 450-500 వరకు మొబైల్ సిబ్బంది వస్తారు. దాంట్లో వివిధ విభాగాలుగా విడిపోతాం. అంటే స్ట్రైకింగ్ ఫోర్స్ గాను, పుషింగ్ పార్టీస్ అని, తర్వాత కంట్రోల్ రూమ్ అని చెప్పి, పికెట్స్ అని, రూట్ టాప్స్, మొబైల్ పార్టీస్, చెక్ పోస్ట్, వివిధ రకాలుగా విడిపోయి ఎక్కడ మా పోలీస్ ప్రజెన్స్ అవసరమో, తర్వాత ఎక్కడ నీడ్ ఉందో అక్కడ మేము ఇమ్మీడియట్ గా చేరి ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా మేము నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తర్వాత మున్సిపాలిటీ వారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా ఈ క్రేన్స్ అవసరం ఉంటుంది. మాకు ఇమ్మర్షన్ పాయింట్ దగ్గర క్రేన్స్ అవసరం ఉంటుంది. అది ఆర్డీఓనా సంబంధిత డిపార్ట్మెంట్ కొద్ది క్రేన్లు ఎక్కువ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. 4గా ఓకే. తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ కూడా కరెంట్ పోకుండా